చందమామ కథ అన్నీ ఒక్కసారికే. రామాపురం జమీందారుకు లేక లేక కలిగిన బిడ్డ గోపాలుడు. ఎంతో గారాబంగా పెరిగాడు. 10 ఏళ్ళు వచ్చేసరికి వాడు ఉత్తి బండవాడిగా మొండివాడిగా తయారయ్యాడు. ఉదయాన్నే లేవడు, ఎప్పుడూ స్నానం చేయడు. లేచినప్పటి నుంచి వాడికి ఆటలు తప్ప మరో ధ్యాసే ఉండదు. ఏదో సమయంలో వచ్చి ఇంత తిండి తినిపోతాడు అంతే. తన కొడుకు స్థితి శృతి మించి రాగాన పడుతున్నదని భయపడి వాడికి నయానా భయానా చెప్పి చూశాడు జమీందారు. కానీ పని జరగలేదు. పిల్లవాడు ఇంట్లో వాళ్ళ మాట వినడం లేదని ఆయన ప్రసిద్ధులైన గురువులను నియమించాడు. వాళ్ళ వల్ల కూడా ఏమీ కాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊరికి కొత్తగా ఒక యువకుడు వచ్చాడు. వాడు అనాథ. జమీందారు ఆ యువకుడిని పిలిచి, నువ్వు నా కొడుకు మంచి బుద్ధులు నేర్పగలిగితే నీకు మా ఇంట్లో శాశ్వతంగా తిండి బట్ట ఏర్పాటు చేస్తాను అన్నాడు. కొత్త యువకుడు గోపాలుడితో స్నేహం చేసుకొని రకరకాల కథలతోనూ కొత్త కొత్త ఆటలతోనూ వాణ్ణి ఆకర్షించాడు. గోపాలుడు స్వతహాగా తెలివైన వాడేనని వాడి దృష్టి చదువు మీదకి మళ్ళేటట్టు చేయగలిగితే బాగుపడతాడని యువకుడికి తోచింది. అయితే యువకుడు ఎంత చెప్పినా గోపాలుడు మారక, నాకు ఇలాగే బాగున్నది, నేనెందుకు మారాలి అని అడిగాడు. ఏదైనా అనుభవిస్తేనే కానీ తెలీదు. రోజుకొక్కసారి స్నానం చేసి చూడు, ఒక్కసారి చదివి చూడు, ఒక్కసారి పెద్దవాళ్లకు నమస్కారం చేసి చూడు, నీ మనస్సుకి ఎంత హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది అన్నాడు ఆ యువకుడు. నువ్వంటే నాకు ఇష్టం గనక నువ్వు చెప్పావు గనక వింటాను. అయితే నువ్వు చెప్పినవన్నీ రోజుకు ఒక్కసారి చేస్తాను. రోజు పెందలాడే లేస్తాను, ఒకసారి స్నానం చేస్తాను, పుస్తకంలో ఒక పుట చదువుకుంటాను, ఆ తర్వాత నువ్వు రోజంతా ఆడించాలి అన్నాడు గోపాలుడు. యువకుడు జమీందారుకు గోపాలుడు అన్న మాటలు చెప్పాడు. ఇది కొంత మెరుగే. ఒకసారి క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడితే వాడే మారతాడు అని జమీందారు కూడా సంతోషించాడు. మర్నాటి నుంచి గోపాలుడు అన్నమాట ప్రకారం రోజు పెందలాడి నిద్రలేచి స్నానం చేసి పుస్తకంలో ఒక్క పుట చదివి తండ్రికి ఒక్కసారి నమస్కారం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత రోజంతా ఆటలే. ఒకరోజు జమీందారు బంధువు ఒక ఆయన చూడవచ్చి గోపాలుడు రోజల్లా ఆటల్లో మునిగి తేలుతుండడం చూసి, కుర్రాడికి ఏమైనా చదువు చెప్పిస్తున్నావా అని జమీందారుని అడిగాడు. వాడు రోజు పెందలాడే లేస్తూనే స్నానం చేసి పెద్దలకు నమస్కారం చేసి చదువుకుంటాడు, ఆ తర్వాతే ఆడుకుంటాడు అని తన బంధువుతో గర్వంగా చెప్పి కొడుకును పిలిచి, ఈయన నీకు పెదనాన్న అవుతారు, నిన్ను చూడాలని వచ్చారు, ఆయన పాదాలకు నమస్కారం చెయ్యి, నిన్ను దీవిస్తారు అని అన్నాడు జమీందారు. గోపాలుడు నిరసనగా తలాడించి, నేను రోజుకు ఒక్కసారి మాత్రమే ఎవరికో ఒక్కరికి నమస్కారం చేస్తా. ఈరోజు మీకు నమస్కారం చేశాను, కావాలంటే రేపు ఉదయం మీకు మానేసి ఈయనకు నమస్కారం చేస్తాను, ఇవాళ మాత్రం ఇంకెవ్వరికీ నమస్కారాలు లేవు అని వెళ్ళిపోయాడు. జమీందారుకి తల తీసేసినట్టయింది. ఆయన యువకుడిని పిలిచి, నువ్వు గోపాలుడికి ఇస్తున్న శిక్షణ వల్ల బంధువర్గంలో నా పరువు పోతున్నది అని జరిగింది చెప్పాడు. యువకుడు గోపాలుడు వద్దకు వెళ్ళి, నీ మూలంగా నాకు చెడ్డ పేరు వచ్చింది, పెద్దలకు నమస్కరించడం మర్యాద, వారి దీవెనలు పొందటం నీకే మంచిది, ఇక మీదట ఈ రోజులాగా ప్రవర్తించకు అని మందలించాడు. కానీ గోపాలుడు నిర్లక్ష్యంగా, నేను అన్నమాట తప్పను, ఒక్కసారి అన్నానంటే ఒక్కసారే అన్నాడు. పెద్ద హరిశ్చంద్రుడివి బయలుదేరావు అన్న మాట తప్పవా? తప్పితే అన్నాడు ఆ యువకుడు. తప్పితే ఆ తర్వాత నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా అన్నాడు గోపాలుడు. యువకుడికి గోపాలుడిని మార్చే ఉపాయం స్ఫురించింది. ఆ రోజు అతను ఆటలాడే నెపంతో గోపాలుడి శరీరం మురికి చేసేశాడు. గోపాలుడి శరీరం దుర్వాసన కొట్టసాగింది. ఆ సంగతి వెంటనే గ్రహించలేదు కానీ తర్వాత వాడు ఆ వాసన భరించలేకపోయాడు. యువకుడు గోపాలుడితో, పద నదికి పోయి స్నానం చేద్దాం
అన్నాడు. స్నానం ఎలా చేస్తాను? ఈ రోజుకు స్నానం చేసేశాను కదా, ఇవాళకి మరి స్నానం లేదు అన్నాడు గోపాలుడు. యువకుడు స్నానం చేసి వచ్చాడు. గోపాలుడు అలాగే ఇంటికి వెళ్ళాడు. నీ ఒళ్ళంతా వాసనరా, వెళ్ళి స్నానం చేసిరా అన్నది గోపాలుడు తల్లి. గోపాలుడు ఒప్పుకోలేదు. తన చేత బలవంతాన స్నానం చేయించేటట్టుంటే భోజనం చెయ్యను అన్నాడు. మరి నీతో కలిసి భోజనం చేసేది ఎలారా, ఇంట్లో చుట్టాలు కూడా ఉన్నారు అన్నది గోపాలుడు తల్లి. గోపాలుడు ఆ పూట వేరేగా భోజనం చేసి పక్క పాడైపోతుందని కటిక నేల మీదే పడుకున్నాడు. అంతేగాని వాడు స్నానం మాత్రం చేయలేదు. తన ప్రయత్నం విఫలమైందని యువకుడు జమీందారుకి చెప్పాడు. తన కొడుకు నలుగురితో కాక వేరే భోజనం చేశాడని, కటిక నేల మీద పడుకున్నాడని బాధపడి జమీందారు యువకుడితో, ఇంకెప్పుడూ ఇలాంటి ప్రయోగాలు చెయ్యకు, వాడు బాగుపడకపోతే మానేయ్ అన్నాడు. కానీ గోపాలుడు బాగుపడడం యువకుడికి అవసరం. గోపాలుడు బాగుపడకపోతే జమీందారు అతనికి శాశ్వతంగా ఆశ్రయం ఇవ్వడు. జమీందారు చేసే అతి గారాబం వల్లే గోపాలుడు చెడిపోతున్నాడని యువకుడికి అర్థమైంది. ఇలా ఉండగా ఆ దేశాన్ని ఏలే రాజుగారు ఆ గ్రామం వచ్చి విడిది చేశారు. ఊళ్ళోని పెద్దలందరూ కుటుంబ సహితంగా కానుకలతో వచ్చి రాజుగారు దర్శనం చేసుకుంటున్నారు. జమీందారు కూడా సకుటుంబంగా యువకుడిని కూడా వెంటబెట్టుకొని రాజు దర్శనానికి వెళ్ళాడు. జమీందారు ఇచ్చిన కానుక రాజుగారికి నచ్చింది. ఆ సమయంలో యువకుడు గోపాలుడితో, వీరు మన రాజుగారు, వీరికి నమస్కారం చెయ్యి అన్నాడు. గోపాలుడు తన అలవాటు చొప్పున పెంకిగా సమాధానం చెప్పాడు. రాజుగారి కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. రోజుకి ఒక్కసారి నమస్కారం చేస్తావా? రాజు ఎదురైనా రెండోసారి నమస్కారం చెయ్యవు? ఎవరు నేర్పారు నీకు ఇలాంటి మాటలు అన్నాడు ఆయన. రాజుకు తన కొడుకు మీద వచ్చిన కోపం ఎలాంటి విషమ పరిణామాలకు దారితీస్తుందోనని జమీందారు భయపడి వెంటనే కొడుకును చాచి చెంపకాయ కొట్టి, నీ పెంకితనానికి హద్దు అదుపు లేకుండా ఉన్నది, దేవుడు లాంటి రాజుగారికి నమస్కరించనంటావా? ముందు ఆయన కాళ్ళ మీద పడు అన్నాడు. తండ్రికి తన మీద అంత కోపం రావడం కానీ, ఆయన తనను దెబ్బ కొట్టడం కానీ ఎన్నడూ ఎరుగని గోపాలుడు హడలిపోతూ చప్పున పోయి రాజుగారి కాళ్ళ మీద పడ్డాడు. రాజుగారు ప్రసన్నుడయ్యాడు. తిరిగి ఇల్లు చేరుకున్నాక యువకుడు గోపాలుడికి వాడు చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకం చేసి జమీందారుతో, మీ వాడు అన్నమాట తప్పడు, ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు వింటాడు, ఎందుకంటే ఇవాళ 2 సార్లు నమస్కారం చేశాడు కదా. గోపాలుడి వైఖరి ఎంత ప్రమాదకరమైనదో ఇవాళ మీరే చూశారు. మీ కుర్రవాన్ని కాపాడడానికి ఇంకో దారి లేదనే వరకు మీరు వాడి మీద చేయి చేసుకోలేదు. ఆ సంగతి తెలిసే నేను ఇవాళ ఇలా ప్రవర్తించవలసి వచ్చింది. మీ మనస్సును కష్టపెడితే క్షమించండి అన్నాడు. గోపాలుడు అన్నమాట నిలబెట్టుకొని బుద్ధిమంతుడు కావటంతో జమీందారు కూడా తాను అన్నమాట నిలబెట్టుకొని ఆ యువకుడికి తన ఇంట శాశ్వతంగా వసతి ఏర్పాటు చేశాడు. పిల్లల్లో కనిపించే మొండితనం, పెంకితనానికి కారణం తల్లిదండ్రులు చూపించే అతి గారాబం. మన బిడ్డ మనకి ముద్దైతే సమాజానికి కాదు కదా. సమాజంతో కలిసి బ్రతకాలి. ఇంట్లో సాగినట్టే బయట సాగుతుంది అనుకుంటారు బిడ్డలు. అలా జరుగుతుందా? జరగదు కదా. వాస్తవికతకు దగ్గరగా పెంచాలి. అలా కాకపోతే బిడ్డల బంగారు భవిష్యత్తుకి మనమే నష్టం కలిగించిన వాళ్ళం అవుతాము. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.